జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. తిరుపతిలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో టీటీడీ ఉద్యోగితో సహా 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గోవిందరాజస్వామి ఆలయం అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ తో పాటు మరికొందరిని ఈ నెల 10న రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ను స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రధానంగా స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్టైన వారిలో టీటీడీ ఉద్యోగితో పాటు ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో సదరు ఉద్యోగికి సన్నిహితంగా ఉన్న టీటీడీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఈ మెత్ అంటారు దీన్ని, MDMA డ్రగ్, సింథటిక్ సైకోట్రాఫిక్ డ్రగ్. ఇది దీన్ని కామన్ నేమ్స్ ఏంటంటే XT, మాలీ, EXTC, మాండీ అనే పేర్లతో పిలుస్తారు దీన్ని. ఇవన్నీ కూడా హెలిజినేషన్ ఎక్కడో ఉన్నట్టు, ఎట్లా ఈ గంజా కంటే కూడా ఇంకెక్కువగా ఈ ప్రభావితం చూపిస్తుందని చెప్పి ఇది వాడుతూ ఉంటారు. మనకి దీంట్లో 3 ముద్దాయిలు దొరికారు. గుణశేఖరు, అశ్విని కుమారు, రాహుల్ యాదవ్. వీళ్ళల్లో ఒకతను బీటెక్ చదువుతున్నాడు ఒక కాలేజీలో, మిగతా వాళ్ళు తిరుపతిలో ఉంటున్నారు. 62 గ్రాముల డ్రగ్ దొరికింది. ఆ డ్రగ్తో పాటుగా వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు, 2 డిజిటల్ వేయింగ్ మిషన్స్ సీజ్ చేయడం. దీన్ని ఈ యువతకి ముఖ్యంగా అమ్మకం ద్వారా వీళ్ళు బెంగళూరులో ఒక వ్యక్తి దగ్గర నుంచి తెస్తారు. ఇక్కడ చిన్న ప్యాకెట్స్ చేసి అమ్మడం జరుగుతుంది. అట్లనే వీళ్ళతో పాటు ఇంకా 2 మోటార్ సైకిల్స్ కూడా, 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో యువత పాడవుతూ ఉంది. దానికోసం తిరుపతి జిల్లా పోలీసు గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్ టెస్ట్, ర్యాపిడ్, దాన్ని టెస్ట్ పేరుది మన బయోచెక్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బయోచెక్ ద్వారా చేస్తున్నాము. ఈ గాంజాని రహిత జిల్లాగా చేయటం కోసము మా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు సారు ఆదేశాల మేరకు నిరంతరము నిఘా అనేది కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఆ గాంజాని అరికట్టడంలో భాగంగానే ఈ నిఘా పెట్టినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన రేణిగుంట సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రైడ్ జరుగుతుంది. ఈ రైడ్లో జరుగుతుంది. దీంట్లో ఇంకెంతమంది దీనికి అలవాటు పడినారు, పిల్లలు కానీ యువత కానీ, వాళ్ళ వివరాలు సేకరించటము. అట్లనే ఈ సప్లై చేసిన అతను చైన్ బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా దర్యాప్తులో ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లానే దీనికి అలవాటు పడిన వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము. అట్లానే అవసరమైతే మనకి రుయా స్విమ్స్లో రాస్ దగ్గర డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి వాళ్ళని ప్రిఫర్ చేయటము జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ని స్వాధీనం చేసుకున్న మన రేణిగుంట సిఐ గారిని, వాళ్ళ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీనిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.